Ninagar Kids Mall, the big store for little ones. Andariki happy mall, mana Kids Mall. 8096080804. బీజేపీలో బయట వ్యక్తులతో మీటింగ్ పెట్టేటువంటి ఆలోచన బీజేపీ అక్కడ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఇద్దరు మీటింగ్ పెట్టుకుంటున్నారు, వాస్తవం. కాంగ్రెస్ రహస్యంగా మీటింగ్ పెట్టుకుంటారు హోటల్లో, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటున్నారు. వీళ్ళు ఏమంటారు, మాకు టచ్ ఉండరు, వీళ్ళు అంటున్నారు మాకు టచ్ ఉండరు, వాళ్ళు అంటారు. ఎవరు టచ్ ఉండరు ఆయన లేదు. భారతీయ జనతా పార్టీ అలాంటి ఆలోచన ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక్కొక్క నరేంద్ర మోడీ నాయకులు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కోసం పనిచేస్తున్న ఎవ్వరు కూడా ఆలోచించారు. ఎవరంటే ఆలోచిస్తే వాళ్ళు పార్టీకి ద్రోహులుగా మిగిలిపోతారు, అంతే తప్ప అటువంటి ఆలోచన ఉందని నేను ఎప్పుడు ఇట్లా చూడలేవు. ఇంటారు మరి ఇప్పుడు పార్టీ ముఖ్య నేతలే అంటున్నారు. నువ్వు ఇల్లే ఇంకా నేను హోలీ బిజర్ కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, కేంద్రం నుంచి నిధులు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ మళ్ళీ అంటున్నారు సీఎం. ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చిండో చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు ఉద్యోగస్తులకు డిఏలు ఇస్తలేవైతే వాళ్ళ పిఆర్సీది మూడో విడిచింది. దాంతోపాటు రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు కనీసం బెనిఫిట్స్ ఇప్పటివరకు ఇస్తలేరు. ఆరోగ్యశ్రీ పైసలు ఇస్తలేరు అవుతుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు అవుతుంది. ఇవాళ కొత్త ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాల నోటిఫికేషన్ అవి ఇస్తలేరు అవుతుంది. మీరు ఏమి ఇస్తున్నారు? గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తలేరా? కార్పొరేషన్ నిధులు ఇస్తలేరు. ఇప్పుడు ఇక్కడ స్మార్ట్ సిటీ వేరు గారి పేరు స్మార్ట్ సిటీకి ఇలా రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ మారుస్తూనే పోతుంది. 30 కోట్లు రావాలి రాష్ట్ర ప్రభుత్వం. 30 కోట్లు ఇస్తే మన కేంద్రం 30 కోట్లు ఇస్తుంది. ఇప్పటికి అతిగతి లేవు. మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తలేరు. పోనీ ఏమైనా అభివృద్ధి చేద్దామంటే భూసేకరణకు సహకరిస్తలేరు. భూసేకరణ ఇస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు. వాళ్ళు కోటి పోతున్నారు, ఆడుతున్నారు. ఇప్పుడు ఇంత అభివృద్ధికి సహకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ ఇది కేసీఆర్ గారు గిట్నే 10 సంవత్సరాలు గిట్నే ఇదే వాగుడు వాగింది. కేంద్రం సహకరిస్తా అంత పీకి. ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గదే అవుతుంది. మీరు కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది పరిస్థితి. రాసి పెట్టుకోండి. మీరు ఒక్కసారి వింటారు, 2 సార్లు వింటారు, పాడిందే పాట అన్నట్టు మీరు అదే వాడుకుంటూ పోతే ప్రజలు అదే ప్రశ్నిస్తున్నారు. సరే కేంద్రం ఇచ్చేది ఇస్తున్నది, మీరేమి ఇస్తున్నారు చెప్పండి ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గజాడిగిరి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇదే బదనాం చేసింది కదా, ఇట్లనే బదనాం చేసింది. కేంద్రం ఏమి ఇస్తున్నారు, మీరేమి ఇస్తున్నారో చెప్పంటున్నాం. మేము ప్రజలు అడుగుతున్నాం, మేము కాదు ప్రజలు అడుగుతున్నారు. మీరు ఏమి ఇస్తున్నారు? ఇవాళ 6 గ్యారెంటీలు 2500 రూపాయలు మహిళలకు ఇచ్చిండ్రా చెప్పుడు. దాని మీద ఇది కేంద్రానికి ఇచ్చిరా? మీరు హామీ మేనిఫెస్టో పెట్టేప్పుడు కేంద్రం ఇస్తామని చెప్పారా? మీరు 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, కేంద్రం అడిగిచ్చిరా? ఎందుకు ఇస్తారు? మరి మీకు ఇబ్బంది అయింది. 4000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తాను, 15,000 ఇప్పుడు 60,000 ఇవ్వాలి. ఇది కేంద్రం ఇస్తారా? మీరు 12,000 రూపాయలు రైతు కులకి ఇస్తున్నారు, కేంద్రం అడిగి ఇస్తున్నారా? అంటే ఏ స్కీమ్ కూడా ఈ 6 గ్యారెంటీలు కేంద్రం అడిగినా కేంద్రం ఇస్తారా? చెప్పండి. దాన్ని చెప్పండి, ఎందుకు ఇస్తారో మీకు అన్న అడ్డంకి లేదు. దాన్ని మాట్లాడు ఫస్ట్. దాన్ని మాట్లాడక కావాలనే ఇలా ఏం రాజకీయాలు నష్టాలు చెప్పి ఢిల్లీ ఓడు, మంత్రుల కలుసుడు, బదనాలు చేసుడు. మీరు టైం ఇవ్వండి, మేము వస్తాం. 6 గ్యారెంటీ మీద చర్చ జరిగే దమ్ము తెయ్యాలా? అఖిలపక్షం ఏర్పాటు చేయండి. 6 గ్యారెంటీల మీద అసెంబ్లీలో చర్చ జరపండి. అరే రైతులు 7 లక్షల ఎకరా 10 లక్షల ఎకరాల రైతు పంటలు ఎండిపోతే దాని గురించి అసలు చర్చ జరగదు. నీళ్లున్నాయి కానీ నీళ్లు కూడా వాడుకునేటువంటి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేదు. గదే బీఆర్ఎస్ ఉన్నటువంటి అధికారులు పెట్టుకున్నాను, మీ సంఘాలు పెట్టుకున్నారు. వాళ్ళు మీకు ఎందుకు సహకరిస్తారు? ఆజమాయిషీ లేదు.
10 లక్షల ఎకరాలు ఎండిపోయింది ఇలా పంటలు. ఇంక ఎండాకాలం స్టార్ట్ అయ్యాలి. రైతుల భవిష్యత్తు ఏంది ఇవాళ? మళ్ళీ ఏమంటారు సన్నబోట్లు వేయాలి అంటారు, లేకుంటే పత్తి వేద్దంటారు, లేకుంటే వరి వేద్దంటారు. ఇవే మన కుటి సాగులు చెప్తారు, టైం పాస్ చేస్తారు. చర్చ ఇలా బండింగ్ ఇష్యూ రైతులది, దాని మీద చర్చ జరగాలి. 10 లక్షల ఎకరాలు ఎండిపోయింది వాస్తవమా కాదా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రణాళిక ఏంది? అది కూడా కేంద్ర మంచి నీళ్ళు నరేంద్ర మోడీ వచ్చి తట్టపార బట్టి తా నీళ్ళు అవ్వాలి కావచ్చు. కేంద్ర ప్రభుత్వం నీళ్ళు ఇస్తలేదు అంటారు, దాన్ని కూడా మరి మనం చర్చించాల్సిన అంశాలు చర్చించకుండా ఇవాళ ఏమైంది? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఒకటే. ఇలా బీఆర్ఎస్ పార్టీ కొట్టాడే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఎందుకంటే బీజేపీ కూడా 2 ఎమ్మెల్సీలు ఎన్నికలు గెలిచింది, బలపడుతున్నది బీజేపీ. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ అడ్రస్ కూడా అవుతుంది, మళ్ళీ బీజేపీకి అవకాశాలు ఉన్నాయి. కానీ బీజేపీ అనదొక్కాలంటే బీఆర్ఎస్ లేపాలి. లేపాలంటే ఏం చేయాలి? ఎంత లేపాలి? జాకి వంటి లేపాలి ఇస్తారు. బీఆర్ఎస్ ఏం చేస్తుంది? వాళ్ళ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే మళ్ళీ బీఆర్ఎస్ ఒక్కలా లేస్తలేదు. అది అటు ఇటు కాలం వచ్చే సంస్థలు ఏమంటే ఏం చేస్తాడు? ఇప్పుడు బీఆర్ఎస్ లేస్తలేదు. జగదీష్ రెడ్డి అంశం పట్ల మీ స్పందన ఏంటి? నేను అదే చెప్తున్నాను. అవకాశం బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఏదంటే బీఆర్ఎస్ పెంచాలి, బీజేపీని తగ్గియాలి. ఇది ఒక ప్లాన్ అంతా కూడా. ఇదంతా ప్లాన్ ప్రకారము కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమే అసెంబ్లీలో. జగన్ నాటకం లేకుండా పెద్దది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎంత చేసినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి మద్దతు వస్తలేదు. కాంగ్రెస్ పార్టీలో ప్రజల కూడా పూర్తి వ్యతిరేకత ఉంది. మన ఎమ్మెల్సీ ఎన్నికనే ఉదాహరణ. కాబట్టి ఇలా శక్తివంతంగా తయారైంది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో లోకల్ బాడీ ఎన్నికల గురించి చర్చ లేదు, 6 గ్యారంటీల గురించి చర్చ లేదు, బకాయిల గురించి చర్చ లేదు, రైతుల సమస్యల మీద చర్చ లేదు. వాటి మీద చర్చించాల్సిన అసెంబ్లీ ఓళ్ళు తిట్టుకుంటే ఇవాళ 4 గంటల పాటు ఇవాళ అసెంబ్లీ నడవకుండా ఆపేరు అంటే ఒక విషయం మీద ఎందుకంటే ఘోరం ఇంకోటి కాదు. కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకాలు ఇవ్వాలి. 2 ఒకటే. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయాలి. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు చీల్చడానికి ఇలా వేరే అభ్యర్థికి సపోర్ట్ చేసింది, ఫండింగ్ కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? టీచర్స్ ఎమ్మెల్సీలో మాకు పోటీ ఉన్నటువంటి వ్యక్తులకు ఫండింగ్ చేసింది. ఇదంతా డ్రామా అంతా కూడా. మళ్ళీ బయట మాత్రం వాళ్ళు ఒకటే, కానీ బయటకు వస్తే మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఇదంతా డ్రామా ఇదంతా కూడా. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ డీలిమిటేషన్ సంబంధించి ఒక రౌండ్ టేబుల్ నిర్వహించాం. మేము బీజేపీ వాళ్ళకు స్వయంగా ఫోన్ అయ్యాం, మీరు వెళ్ళలేదని చెప్పేసి 2 కేంద్ర మంత్రుల పైన సీఎంఏ అంటున్నారు. డీలిమిటేషన్ పైన ఏమంటారు? ప్రభుత్వం దగ్గర ఒక పారదర్శకత ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఏం లేకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటామంటే ఎవరింటారు? కాబట్టి అన్ని అబద్ధాలతోనే కాలం వెలిగిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నా, మీ అబద్ధాలు పక్కన అబద్ధాలు ఎక్కువ నడవాయి. కేసీఆర్ గిట్ట అబద్ధాలు అబద్ధాలతో ఫామ్ హౌస్ పరిమితం చేశారు. మిమ్మల్ని అతి తక్కువ సమయంలోనే ఇంటికి పంపుతారు ప్రజలు. అంత తీవ్ర వ్యతిరేకత ఉన్న ప్రజల లోపల. ప్రజలకు ఖచ్చితంగా ఉన్నారు, సమస్యలతో తలెడుతున్నారు. దక్షిణాది వైపు మీరు ఒక ముఖ్య నేతగా అనేక విజయాలు సాధిస్తున్నారు. డీలిమిటేషన్ పైన మీ అభిప్రాయం స్పష్టంగా? మేము మాకు ఆలోచన పారదర్శకంగా చేస్తున్నాం. దాని ఇబ్బంది వేరే ఉద్దేశం లేదు. వీళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి అనుకూలంగా, ఒక వర్గానికి అనుకూలంగా, ఒక వ్యతిరేకంగా సీట్లు పెంచాలి, తగ్గించాలి, అన్నిటి మీద కూడా ఇలా ప్రభుత్వం ఇంకొక నిర్ణయం రాలే. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించలేక ప్రకటించక ముందే వాళ్ళే దక్షిణానికి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు ఎన్నికల ఇందులో ఎదుర్కొంటారు. వీళ్ళకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించి బహిర్గతం చేస్తే దాని మీద చర్చించాలి. ఇలా తమిళనాడులో మీటింగ్ పెట్టి తమిళనాడు ఇలా స్టాలిన్ గారు చెప్పాలి, రూపాయిని బొమ్మ లోక తయారు చేసిన వరకు తమిళనాడు అని ఇలా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు కించపరుచుకుంటున్నారు. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి? భారతీయ జనతా పార్టీని అపాస్పాల్యాలి, భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి. ఇవాళ తమిళనాడులో ఆ పార్టీకి వ్యతిరేకత స్టార్ట్ అయింది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత స్టార్ట్ అయింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందా పోతారా గ్యారెంటీ లేని పరిస్థితి. కేరళలో మనకు తెలుసు. కాబట్టి మళ్ళా ఉనికిని చాటుకోవడానికి ఇది ఒక కొత్త ఎత్తుగడతోనే ఇలా రెండు దేశాన్ని విభజించే ప్రయత్నం ఇలా ఈ పార్టీలు చేస్తున్నాయి. వాళ్ళ పాచికలు పారవు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం ఉంది, ఆ విశ్వాసం ఉంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ గారు ప్రజలు విషయాన్ని గుర్తించాలి. ఇప్పటికైనా
వీళ్ళు పిలిస్తే వాళ్ళు ఓడు, వాళ్ళు పిలిస్తే వీళ్ళు ఓడు. ఇలా సంవత్సరం చర్చించండి ఇవాళ ఈ రాష్ట్రంలో అమలేటి ఎవరి కేంద్ర ప్రభుత్వం తప్ప ఏమైనా అమలు ఇప్పుడు కార్యక్రమం అయింది. మాతృ వందన యోజన పెడుతుంది 5,000 రూపాయలు ఇస్తున్నాం 3 ఇష్టాలు పెట్టుకోవచ్చు. రాష్ట్రం ఏమిస్తుంది ఇవాళ 2,500 రూపాయలు ఇవ్వండి ఇస్తలేదు ఇంతవరకు. తులం బంగారం ఇస్తాను ఇవ్వలే, స్కూటీలు కొనిస్తాను మొడి ఇవ్వలే, ఇలా సైకిల్ ఇస్తున్నాం. ఇవాళ కిషోరి శక్తి మీద పేరు మీద 11 సంవత్సరాలు 18 సంవత్సరాల పిల్లలకి ఉచిత విద్యా వైద్యం అందిస్తున్నాం. ఇవాళ పుట్టబోయే పిల్లలకు, పుట్టిన పిల్లలకు, ప్రెగ్నెన్సీ లేడీస్ అందరూ గర్భిణీ కూడా టీకాలు ఇస్తున్నాం. పిల్లలు పుడితే ఆడపిల్లలు పుడితే జన్మోత్సవ పేరుతో ఉత్సవాలు చేస్తున్నాం. సెల్ఫీ విత్ డాటర్ పేరుతోని ఇలా మేము ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాం. పోతే వాళ్ళు డ్రింకింగ్ చేస్తారో హేళన చేస్తారో కట్టెమే చెల్లించుకోవడానికి కొత్త చట్టాలు తీసుకొచ్చినాం. చేయాల్సింది గివి, లేనిపోని తీసుకొచ్చి సమస్య సృష్టించి వాడికి మేమే చేస్తామంటే అది ప్రజలు హర్షించారు. రాష్ట్రం అభివృద్ధిలో ఉన్నది. మేము ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని సీఎం రేవంత్ అంటున్నారు. మీరేమో ఏం చేయలేదు అంటున్నారు. ఇక్కడ ఇలా భాగ్య నగర్ అనేది డ్రగ్స్ అడ్డగా మార్చేది. ఒకటి మిస్ వరల్డ్ పోటీలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మే నెలలో మా బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని ఆయన అంటున్నారు. మీరేమో ఏం చేయట్లేదు. ఇలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించి తబ్లిగే జమాది ఉత్సవాలు నిర్వహించి దానికి అంటే ఇతర దేశాలు నిషేధించిన సంస్థలు తీసుకొచ్చి మీటింగ్లు పెట్టించి వాళ్ళకి సపరేట్ రోడ్లు వేయించి వాళ్ళకి ట్యాంకర్లు ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి 2.5 కోట్ల రూపాయలు ఇచ్చి వీటిని ప్రోత్సహించే బ్రాండ్ ఇమేజ్ జరుగుతుందా? ఇవాళ అన్ని చాలా కాలేజీలు ఉందంటే ఇలా కాలేజీలో చదివించాలంటే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. డ్రగ్స్ గంజాయి విచ్చల విడి అమ్ముతున్నారు. ఇవాళ చిన్న పిల్లలు కూడా బానిసలు తయారిస్తున్నారు. చిన్న పిల్లలతో దందా చేస్తున్నారు. దీనికి ఎవరు రాజకీయ నాయకులు అన్నదండతోనే ఏమైంది? డ్రగ్స్ కేసు ఏమైంది? డ్రగ్స్ కేసు మీద రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది? రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలు ఏంది? ఆలోచన ఏంది? ఏమైంది డ్రగ్స్ కేసు? మీరు చేయరా? ఇలా చేయడానికి మేము సిబిఐకి మేము పట్టుకొస్తాం. అంటే కేసీఆర్ పీడ లోపడలేదు ఏ చూపట్టాం కదా మేము. ఇలా మీరు ఒక్కరిని కనీసం కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని కాళేశ్వరం కేసు పీకే, కాళేశ్వరం కేసు అవుట్. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అరే నిందితులు క్లియర్ గా మా పెద్ద ఆయన చెప్తేనే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామని చెప్పి వాంగ్మూలం ఇచ్చిండ్రు. ఏమైంది? అలా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే పోయి పారిపోయారు వాళ్ళు, అమెరికా పారిపోయారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి కళ్ళ ముందు, హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే, వారి కళ్ళ ముందే నిందితులు దర్జాగా అమెరికాకు పారిపోయారు. ఏం చేసిర్రు మీరు? ఎందుకు ఆపలేకపోయారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? మీరు పంపిస్తారు, మేము పట్టుకురావాలి. మీ కళ్ళ ముందు వారిపోతున్నారు, మేము పట్టుకురావాలి. ఇప్పుడు పదం చేస్తారు. మళ్ళా డ్రగ్స్ కేసు ఏమైంది? పోయింది. ఫోన్ టాపిక్ కేసు ఏమైంది? పోయింది. ఫామ్ హౌస్ కేసు ఏమైంది? అది పోయింది. ఈ ఫార్ములా కార్యస్ ఏమైంది? అది పోయింది. ఏమైంది? అలా ఎన్ని కేసులు? ఈ కేసుల మీద ఎందుకు చర్చిస్తలేదు అసెంబ్లీ? ఇన్ని కేసులుంటే కేసీఆర్ కుటుంబం మీద, కేసీఆర్ కుటుంబం టచ్ చేసే దమ్ము లేదు వీళ్ళకు. ఇన్ని కేసులా? ఒక్క కేసు కాదు, 2 కాదు, 5-6 కేసుల మీద ఎప్పటికీ విచారణ జరిగింది, నివేదికలు వచ్చినాయి. రేపటి చేస్తాం, మా పరిస్థితి ఇగో చూడు అని చెప్పన్నారు. కదా అన్ని మర్చిపోయినాయిగా. కదా ఢిల్లీ పోయి కలుసుకుంటారు, ఇటు కలుసుకుంటానే యాక్టింగ్ చేస్తారు బీజేపీ వ్యతిరేకంగా. విద్యుత్ కొనుగోలు కమిషన్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది మరి? ఏమైంది? కనీసం కేసీఆర్ ఒక్కసారి వెళ్ళాక ఆ కమిషన్ రిపోర్టు ఎంక్వైరీ అప్పుడు కనీసం కేసీఆర్ అనే వ్యక్తిని పిలిచి కనీసం నోటీస్ ఇవ్వలే, ఆయన పిలిచి విచారణ జరపండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అని చెప్పే వాళ్ళు వాంగ్మూలం ఇచ్చారు. మరి కేసీఆర్ నోటీస్ ఇచ్చారు ఏమన్నా? ఒక నోటీస్ విచారణ పిలిచారు ఏమైనా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కొడుకున్నారు, మీరే అన్నారు, మంత్రులు ముఖ్యమంత్రి అన్నారు. నోటీస్ ఇచ్చినా కనీసం? అరే ఒక్క నోటీసు, ఒక్క విచారణ పిలుస్తలేరు. ఇంత ఘోరమా? కాంప్రమైజ్ పాలిటిక్స్, ఇచ్చి పుచ్చుకునే ధరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వివరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో హైదరాబాద్ భూములు అమ్మాలే, 40,000 కోట్లు మన కొత్త ఏరియా ఉన్నది, ఏరియాలో భూములు అమ్ముతున్నాడు. మళ్ళీ సెంట్రల్ యూనివర్సిటీ దానికి సంబంధించిన భూములు అమ్మి ఇవాళ జీతాలు ఇవ్వాలి. వాళ్ళు అబద్ధాలతోని కేంద్రాన్ని బదనాం చేసి ఇవాళ కాలం గడుపుకోవడానికి, టైంపాస్ చేయడానికి కాంగ్రెస్ పడుతున్నది. ప్రజలు గమనిస్తున్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళకి తెలుసు.
గ్రామాల్లో నిధులు ఎవరు చేస్తున్న వాళ్ళని తెలుసు, మున్సిపాలిటీ కార్పొరేషన్ నిధులు ఎవరు చేస్తున్నారో తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఒక్క పైసా ఇయ్యాలనే విషయం ప్రజలు గుర్తించారు, గమనించారు. ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్న విషయం ప్రజలకు తెలుసు. టైం పాస్ చేస్తున్న విషయాన్ని తెలుసు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ అధోగతి పాలనకు సిద్ధంగా ఉందనే విషయం వాస్తవం. ధన్యవాదాలు.